హలో సార్, వంతిన దగ్గర ఒక అమ్మాయిని ఎవడో వేధిస్తున్నాడు సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమా ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? ఆ అమ్మాయిని అంటే ఇష్టం లేదని అంత క్లారిటీగా చెప్తుంటే ఈ వేధింపులేట్రా? ఎందుకురా మీ జీవితాలను నాశనం చేస్తున్న అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తుంటారు? ఎరా నువ్వు ప్రేమించినంత మాత్రాన అమ్మాయి నిన్ను ప్రేమించాలా? పాపం రా, అమ్మాయిల మనసు చాలా సున్నితం రా. వాళ్ళు ప్రేమించాలంటే అబ్బాయిలు కూడా అంతే సున్నితంగా ప్రవర్తించాలరా. ఆమె ప్రేమను పొందాలి, జీవితాంతో ఆ ప్రేమను మనం ఇవ్వాలి. ప్రేమ అంటే ఆకర్షణ కదా, తెలుసుకో. నిజమైన ప్రేమికుడు ఎప్పుడు ఇలా దాడి చేయడురా, ఆమె ప్రేమ కోసం ప్రయత్నిస్తాడు. ఆ జేబులో ఏంటి? ఏం లేదు సార్. ఏమన్నాయో తీసి చూపించు. ఏం లేదు సార్, ఏం లేదు. కానిస్టేబుల్ సార్, చెక్ చేయండి పాకెట్స్. ఓకే సార్. సార్ వీడు అబద్ధం చెప్పాడు సార్, వీడి జేబులో ఇవి ఉన్నాయి. ఏంట్రా ఇవి? ఏంటి కత్తితో దాడి చేస్తావురా? కత్తితో దాడి చేస్తావా? ఎరా బాధగా ఉందా? బాధగా ఉందా? మరి ఇదే కత్తి అమ్మాయి గాయం చేస్తే ఆ అమ్మాయికి ఎంత బాధగా ఉంటుందిరా? మారండ్రా, మనకి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మన మనుషులు, అడవిలో మృగాలం కాదురా. కానిస్టేబుల్ సార్, నేను తీసుకెళ్లి జీప్ ఎక్కించు. ఓకే సార్. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. మాట్లాడాలని కౌరు పంపి ఇప్పుడు ఇలా కూర్చుంటే ఎలా? సారీ. సరే మరి వెళ్తున్నా. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? సారీ చెప్పాను కదా. ఇన్ని రోజులుగా ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారి నా ఫోన్ తీసావా? ఇప్పుడు నువ్వు వచ్చి సారీ చెప్తే మేము పొంగిపోవాలా? అప్పుడేదో అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను కదా. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టిందా? ఈ మార్పు కారణం నిన్న బస్ స్టాండ్ లో నీ కౌన్సిలింగ్ చూశాను. అది సంగతి. ఆడవాళ్ళు మగాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఆడాలని పొగుడుతూ మగాళ్ళని తిడుతూ ఉంటే సరిపోతుంది, అంతేగా? అదేం కాదు, మీకంటే ముందు మేమే అర్థం చేసుకుంటాం. కాకపోతే ఎక్కడో ఒక చిన్న ఈగో అడ్డొస్తుంది, అంతే, ఆగిపోతాం. నీకు అంజలి ఎంతో, నాకు శ్రీరామ్ అంతకంటే ఎక్కువ. ఈ విషయంలో నేను ఎవరు ఒత్తిళ్ళకి లొంగలేదు. అసలు ఇద్దరిని హత్య చేయడానికి కారణమేంటి? శ్రీరామ్కి అంజలికి సంబంధం ఏంటి? నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి క్లూస్ దొరకలేదు. నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం మనకెందుకు చెప్పలేదు? పైగా అంజలి వాళ్ళ నాన్నగారు కూడా దీని మీద కేసు పెట్టి మా మీద చాలా ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఈ కేసులో దోషులకి శిక్ష పడుతుందా? పడుతుంది. వాడు ఎంతటి కరుడు కట్టిన నేరస్తుడైనా సరే శిక్ష పడుతుంది, కానీ టైం పడుతుంది, అంతే. గుడ్ లక్ పవన్. థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేం కావాలి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.